నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. తిరుప్పావై 26వ పాసురం. மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்துன் பாஞ்சஜன்யமே போல்வன செங்கங்கள் கோய்ப்பாடுடையனவே சாலப் பெரும்பறையே பல்லான் திசைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலின் இலையாய் అరుళేలోర్ యంబాబాయ్. ఈ పాసురంలో గోదాదేవి నోముకి అవసరమైన ఉపకరణాల గురించి వివరిస్తోంది. తన కృష్ణానుభవ సంపూర్ణతకై మంగళాశాసనం చేయడానికి పాంచజన్యము, అతని శ్రీముఖాన్ని స్పష్టంగా చూడడానికి దీపము, దివ్య పతాకము, పందిరి మొదలైన ఉపకరణాలను కోరుతోంది. ఆశ్రిత వ్యామోహం కలవాడా, ఇంద్రనీలమణిని పోలిన కాంతి స్వభావం కలవాడా, అఘటిత ఘటనా సామర్థ్యంచే చిన్న మర్రి ఆకులపై ఆదమరిచి నిద్రించేవాడా, మేము మార్గశిర మాస వ్రతం చేయాలనుకుంటున్నాము. అందుకే కావలసిన వాటి కోసం నీ వద్దకు వచ్చాము. ఈ స్నాన వ్రతాన్ని మా పూర్వులు శిష్యులు ఆచరించారు. నీవు విన్నచో దానికి కావలసిన పరికరాలను తెలియచేస్తాం. ఈ భూమండలం వణికేటట్టు శబ్దం చేసే పాలవలే తెల్లనైన నీ పాంచజన్యమనే శంఖమును పోలిన శంఖములు కావాలి. విశాలమైన చాలా పెద్ద పరమను వాయిద్యం కావాలి. మంగళ వాయిద్యాలు, మంగళగానం చేసే భాగవతులు, మంగళ దీపాలు, ధ్వజం, మేలుకట్లు కావాలి. నీ కృప చూపించు. లోకాలన్నిటినీ నీ చిరుబొజ్జలో దాచుకొని ఒక లేత మర్రి ఆకు మీద పవలించిన నీకు చేతకానిదేమున్నది స్వామి? కరుణించి మా వ్రతం సాంగోపాంగంగా పూర్తయ్యేటట్లు మంగళాశాసనము చేసి వీటిని ప్రసాదించుము అని గోపికలు శ్రీకృష్ణుడిని ఈ 26వ పాసురంలో ప్రార్థించారు. గోదాదేవి జననం, బాల్యం, పాసురాల రచన, శ్రీ రంగనాథ స్వామితో వివాహం మొదలైన గోదాదేవి పూర్తి చరిత్ర తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చూడండి. ఈ ధనుర్మాసంలో తప్పకుండా వినాల్సిన కథ. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి రోజు పాసురంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.